ఇంకోడికి గంగవరం కోట్లు 5,000 ఎకరాల భూమి కావాలట, ఇంకోటి స్టీల్ ప్లాంట్ నడుతాడట. ముక్కల కింద కొట్టుకుని తినేయడం కోసం ఈ భూమిని పన్నాగం పన్ని 2022 జనవరి 27వ తారీఖున 100% అమ్ముతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మోడీ గారిని, ఈ కేంద్ర ప్రభుత్వం మనం అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ కార్మిక వర్గం ఈ ప్లాంట్ చంద్రపేట నుంచి సాకి కింద కామదేవ పెంచి 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి క్రియేట్ చేసింది ఈ కార్మిక వర్గం. అవునా కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. అటువంటి కార్మిక వర్గానికి ఈరోజు తిండి లేకుండా చేసే రోడ్ల మీద కూర్చోబెట్టి నా జీతాల కోసం, నా ఇంటర్వ్యూ కోసం, నా ఎల్సీడీ బిల్లు కోసం అడిగేటట్టు తీసుకొస్తా ఉన్నారంటే ఇది కుట్రమాపం వాడి కాదు. యాజమాన్యం నిలయిస్తాం. అయ్యా మీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పండి, జీతాల కోసం మేము అడుగుతాం, ఇబ్బంది లేదు, డబ్బులు ఉన్నాయా లేదా అని చెప్పి అడుగుతా ఉంటే సమాధానం లేదు. కరెంటు ఫలం దగ్గర పోయి 100 కోట్లు డిపాజిట్లు వేస్తా ఉన్నాం వాడు కుదిరే రోజుల్లో. ఎందుకు వేస్తామంటే నాకు తెలియదని చెప్తా ఉన్నాడు. కరెంటు పర్సన్ డిపాజిట్ వేస్తామని అడుగుతా ఉంటే నాకు తెలియదని చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తా ఉన్నారు? ఢిల్లీలో కూర్చున్న పాలకులు డిక్టేట్ చేస్తా ఉంటే ఢిల్లీకి విశాఖపట్నం మధ్య అమరావతి ఉంది, అమరావతి ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమరావతి ఆలోచన చేయకపోతే కార్మికులు అంతా ఏకమైన వడ్డీలకు వస్తే ఈ ప్రభుత్వం ఇంకోటి ల్యాండ్ కంట్రోల్ చేయగలరా? ఎన్నో తిండి లేకుండా పెడతామని అడుగుతూ ఉండేది. మన మిత్రుడు ఫోన్ చేశాడు, అన్నా రాష్ట్రాలు 50,000 2010లో జాయిన్ అయ్యాను, ఇతర పిల్లలతో టౌన్షిప్ లో ఉంటూ ఉన్నాను. పోయిన నెలలో 15,500 రూపాయలు ఇచ్చారు నాకు. పోయిన నెల అయిపోయింది, నెల అయిపోతా ఉంది. అదే డబ్బుతో దసరా అయిపోయింది, అదే డబ్బుతో దీపావళి అయిపోయింది. పిల్లలు ఫీజు కట్టుకునే పరిస్థితి లేదు, ఇంకో తినే పరిస్థితి లేదు. చివరి చెప్పంటే టూత్ పేస్ట్ లేక చాకుతో కట్ చేసి పిల్లలకి దాన్ని వేస్తామని చెప్పాడు. ఇది ఎంత బాధాకరమండి. అంటే కదా బ్రష్ దానికి కూడా టూత్ పేస్ట్ అనే పరిస్థితిలో కార్మికులు పెడితే నువ్వు యాజమాన్యమా, ప్రభుత్వమా, పాలకుమా, ఏం చేస్తావు చెప్పేసి అడుగుతా ఉన్నారు మిత్రులారా. ఎక్కడ పోయినారు? చచ్చిపోయినారా? పని చేసిన కూలి డబ్బులు లేవా? ఏ ప్రభుత్వం చెప్పింది? నిన్నగాకమున్నా ప్రభుత్వం ప్రకటన చేసింది 4,500 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు, ఎస్ఆర్ కావచ్చు, మెట్టలు కావచ్చు, ల్యాంకో కావచ్చు, టాటా కావచ్చు, అందరూ కలిసి 4,500 లక్షల కోట్ల అప్పులు తీసుకుంటే ఎగ్గొట్టింది 3 లక్షల కోట్లు. వాళ్ళు కడతామని ఒప్పుకుంది 1,60,000 కోట్లు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ₹1 కూడా ఏ ప్రభుత్వానికి 50 ఏళ్ల కాలంలో ఎగ్గొట్టలేదు. అనా పైసలతో సొంత చక్రవర్తులు సరిగ్గా కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. తన సొంత నిధులతో 3.2 మిలియన్ టన్ నుంచి 6.3కి, 6.3 నుంచి 7.3కి ₹1 ప్రభుత్వ సహకారం లేకపోయినా సొంత కాళ్ళతో, సొంత డబ్బులతో డబుల్ ది కెపాసిటీ ఎక్స్పాండింగ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇది ది గ్రేట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దీనికి కాదని ఎవరైనా చెప్పగలరా? గత సంవత్సరం 23-24 ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి 3,450 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపాయలు కట్టడం వాస్తవం కాదా? ఏ ఆదాని కట్టాడు, ఏ అంబానీ కట్టాడు, ఏ కింగ్ ఫిషర్ ఈఎంఐ కట్టాడు? మీకు దేశాలు పారిపోయారు. మీరే బ్యాంకులు తీసుకున్న అప్పుల్ని మాఫీ చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదా? కాబోలి వాళ్ళకైనా కొన్ని కనికరం ఉంటుంది. కాబోలి వాడు అప్పిస్తే కనీసం నీకు ఎన్ని డబ్బులు నేను అడుగుతాడు. కనీసం ప్రభుత్వానికి కూడా కేవలం 5,500 కోట్లు ఇచ్చి 3 నెలల కాలంలో 500 ఆంక్షలు పెట్టింది మన మీద. 500 ఆంక్షలు తీసుకొచ్చింది. వీడి వ్యతిరేకంగా పోరాడడం అంటే కొన్ని సంఘాల ముందు రావడం లేదు కాబట్టి పోరాడడం అంటే వచ్చింది. హైకమాండ్ ముందుండే సిఐటికి పోరాడడం రమ్మంటే గట్టులు ఎక్కడ వచ్చి వారానికి 10 రోజులు వచ్చి పోతా ఉంటే స్టీల్ ప్లాంట్కి నాయకులు కుదరదు. ఉద్యమాల్లో ఉండాలి. మనం నమ్ముకుని మన బిడ్డలు లాంటి ఆడపిల్లలు ఉన్నారు.
మన తమ్ముడు లాంటి కొత్త ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? ఈ కంపెనీ గురించిన వాళ్ళని నిలబెట్టాలి. కొద్దిమంది నాయకులు చెప్తా ఉన్నారు 40 years ఇండస్ట్రీ అని చెప్పేసి. వీళ్ళు లేకపోతే చీప్ అని చెప్పారు. అది మాటల్లో కాదు పెడుతున్నా, చేతుల్లో చూపించాలండి. ఉద్యమాలు రావాలి. ఇదే కాదు మీరు కూడా గమనం పెట్టండి. మీ బ్యానర్ పెట్టుకుని అప్పుడు మాట్లాడదామని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇదే నెల క్రితం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఇప్పుడు సిఐటాకులో జరుగుతుంది. కాలనీలో ధర్నాలు చేశాం, మొత్తం గాజువాక పాదయాత్ర చేశాం. ఇందువల్ల చేస్తా ఉన్నాం అంటే ఈ కంపెనీ మీద, ఈ కర్మాగారం మీద, ఈ ప్రాంతం మీద మమకారం ఉంది కాబట్టి, ఈ ప్లాంట్ కాపాడాలని అనుకుంటున్నాం కాబట్టి, ఈ కంపెనీ కాపాడే కోణంలో చిత్తశుద్ధితో సిఐటి దాని అధికార సంఘాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఈ పోరాలు చేస్తా ఉన్నాం. మరి మీకు చలనం లేదా? పాలకులు మాట్లాడటం లేదు. వాళ్ళు అలాగే చేస్తా ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించారు. భయం ఏంటి మీకు? ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ళ కష్టపడి పని చేస్తే ఎట్టుకోవడం. అది భయ్యా నాకు భోజనం పెట్టట్లేదు, భార్యకి పెట్టలేదు, భోజనం లేదు, ఆకలి అనుభవిస్తా ఉన్నారంటే మీ అందరి కోసం డబ్బులు దాస్తా ఉన్నానమ్మా అని భార్యకి పెట్టలు చెప్తాడు యజమాని. మీకు పెళ్లి చేయాలంటే మంచిగా పెళ్లి చేయాలంటే డబ్బులు పెళ్లి దాగాలన్నాడు. ఈరోజు తిండి లేక సిక్కి చేయాలి చచ్చిపోతా ఉంటే పెళ్లి చేస్తాడు. ఇదా నువ్వు చెప్పేది? ఈరోజు దగ్గర అక్షరాల 650 కోట్ల రూపాయలు 40 కరోड़ డిపాజిట్లు వేశారండి. ఎంత డబ్బులు లేకపోతే డిపాజిట్లు వేసుకోవడం 50 కోట్లు, 300 కోట్ల రూపాయలు కరెంట్ అకౌంట్ లో ఉన్నాయి. ఈ రోజుకి ఆ డబ్బులు తీసుకోవచ్చు. మనకి ఇచ్చే చేతం 86 కోట్లు మాత్రమే ఒక నెల చేతం నెట్ పేమెంట్. 950 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉంచుకుని 950 కోట్ల రూపాయలు ఈ కింద వేసుకుని పడుకుని ఇప్పుడు 86 కోట్ల రూపాయలు ఇవ్వడం కోసం ఎందుకు ఇబ్బంది పడతామంటే ఇది కుట్రతో కూడుకుంటాం ఇంకోటి కాదు. ఈ కుట్రని ఈ రోజు ప్రశ్నిస్తామని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ స్థానికంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. సివిల్ మంత్రి గారు ఇక్కడి నుంచే ఉన్నాడు, భీమవరం నుంచే. మరి ఆయన ఏం చేస్తున్నాడు? చేతాలు ఇవ్వకుండా కడుపు కాల్ చేసి మనంతా మనల్ని రిజైన్ చేసి బయటకు పోయేటట్టు చేసి స్టీల్ ప్లాంట్ అమ్ముకుందామనా, ఉద్యమాలు ఆపేద్దామనా, స్టీల్ ప్లాంట్ భూమి కొట్టేద్దామనా? కాదు. మీ కుట్రల్ని మేము అర్థం చేసుకుంటా ఉన్నాం. మీరు 5 ఏళ్ళ పదవుల్లో ఉంటారు. గతంలో ఉన్న ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ప్రభుత్వం మారచ్చు. కానీ ఉద్యమం కొనసాగుతా ఉంది. 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. ఇదే ఉపాధి చేస్తా ఉన్నాం, ఇదే ఉద్యోగం చేస్తా ఉన్నాం. కాబట్టి మీ కుట్రలు మీకు గుర్తించకపోవడం కాదు, గుర్తించాం. తిరగబడే సమయం రాకముందే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగులందరికీ కూడా పూర్తిగా శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి, శాలరీస్ అడ్డం పెట్టాలని వీలని చెప్పేసి అట్లాగే 2వ బ్లాక్ స్టార్ట్ చేశారు. 3వ కూడా స్టార్ట్ చేయడం కోసం యాక్షన్ ప్లాన్ చెప్పని చెప్పేసి, ఇదే కాకుండా ఎవరైతే కాంపిటేటరో కొన్ని విషయాల పత్రికల్లో మాట్లాడకూడదట, టీవీలో మాట్లాడకూడదట, పేపర్లు ఇవ్వకూడదట, అయితే యాక్షన్ తీసుకుంటారట. తీసుకోమని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏం తీసుకుంటారు? నేను చెప్పింది వాస్తవం అవునో కాదో. నిన్నందరూ అడుగుతూ ఉన్నారు నన్ను మైన్స్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి. చివరికి పనులు డిపార్ట్మెంట్ ఫోన్ చేసుకుని ఈరోజు అడుగుతూ ఉన్నారు మైన్స్ కి. మైన్స్ ట్రాన్స్ఫర్ చేయండి, దమ్ముంటే నువ్వు సస్పెండ్ చేయడానికి చూస్తానని చెప్పి ఛాలెంజ్ ఇస్తున్నాను మేనేజ్మెంట్ కి. నన్ను ఒక్కరు సస్పెండ్ చేయడం ద్వారా రామస్వామి చూస్తానడం ద్వారా ఉద్యమం ఆగిపోతానుకుంటే కాదు 10 థియేటర్ కార్యకర్త లేచి పడతామని చెప్పి రాజమండ్రి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేము అడిగేది వాస్తవం కాదా? మా డిమాండ్ వాస్తవం కాదా? దాని సంబంధం చెప్పడం మానేసి యాక్షన్ తీసుకుంటానంటే 37 సంవత్సరాలు చదివి చేశాం. నువ్వు చేసింది ఏమీ లేదు. నీ అవినీతిని, నీ అక్రమాలను ఎండగంట కోసం క్రియేట్ చేశాను. ఎప్పుడు ఎగుతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు సేల్ కాంపిటేటర్ మార్కెట్ ఒక వ్యాపారం చేసే ఇతర అన్నదమ్ములు ఉంటే, ఇతర అన్నదమ్ములు పక్క ఇళ్లలో ఉంటే పాలు అమ్ముకుని బతుకుతా ఉండే ఇతర అన్నదమ్ములు కూడా ఈ పాలు ఎవరికి అమ్ముతున్నాడు ఈ తమ్ముడు అన్నకి చెప్పడం, ఎన్ని పాలు వస్తుంది ఎవరికి చెప్పడం. ఎందుకంటే బిజినెస్ రహస్యం, అది చదువుకోకలేదు దానికి. అట్లాంటిది మార్కెట్లో చదువుకుని తెలివితేటతో వ్యాపారం చేస్తూ మార్కెటింగ్ చేస్తాం మనం. సేల్ వర్సెస్ జిందల్ వర్సెస్ ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ కాంపిటేటర్స్ మార్కెట్. ఇవాళ ఆ మార్కెట్ లో కాంపిటేటర్స్ ఉన్నటువంటి మన రహస్యాలని లీక్ చేస్తుంది ప్రభుత్వం కాదా? సేల్లో కలపాలని అడిగితే సేల్లో కలపాలంటే ముఖ్యమంత్రి గారికి సమీక్షారు, ఆలోచన చేయాలట, ప్రభుత్వం ఒప్పుకోవాలట, సేల్ ఒప్పుకోవాలట. అటువంటి సేల్లో మార్కెటింగ్ ఆఫీసర్ ముగ్గురు తెచ్చి 2 కూర్చోబెట్టి మన మార్కెటింగ్ టెక్నిక్స్ అని కూడా తెలుసుకుంటా ఉన్నారు. మన అధికారులు తిరిగి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అదే మార్కెటింగ్ లో మీ సేల్లో మెరుగులు ఏంటని అడిగితే మాకు తెలిసి చెప్తూ ఉన్నారు. అంటే నీ రహస్యాలను దొంగిలించి
మీ రాష్ట్రాలన్నీ కూడా శత్రువు చేతుల్లో పెడితే రేపు ఈ కంపెనీ ఏం చేయాలనుకుంటామని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు సమాధానం చెప్పగలరా? ఎవరు పనున్నారు మన ఆర్థిక విషయాలు, నా అప్పులు, నా ఆర్థిక విషయాలు నా భార్య తెలియదు, మా పిల్లల మీద నా పక్కింటి ఎందుకు చెప్పాలి? కానీ మన ఆస్తుల విషయాలు, అప్పుల విషయాలు వేరే కంపెనీ వచ్చి నడను కూర్చోబెట్టి వాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వాడు రేపు ఈ కంపెనీ ఉద్యోగి కాదు, రేపు బయట పెట్టిన గ్యారంటీ ఏంటి? మీ రాష్ట్రాలు బయట పోయిన గ్యారంటీ ఏంటి? దీనికి ఎవరు భరోసా ఇస్తాడు? రెండో పక్క మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సమర్థవంతమైన యాజమాన్యాన్ని పెట్టాలని చెప్పి చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు. మేము కూడా అదే కోరుకుంటాం. సన్నాసి యాజమాన్యాన్ని, సన్నాసి ఎంపీని ఎవరు తీసుకొచ్చారు? ఈ ప్రభుత్వం కాదా? చైర్మన్ అపాయింట్ చేసే కెపాసిటీ మనకుందా? రాష్ట్ర ప్రభుత్వం ఉందా? లేదు, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒక ఆయన లీవ్ లేని చైర్మన్, ఒక ఆయన సెల్ఫ్ టైం చైర్మన్, ఇంకో ఆయన సస్పెండ్ చైర్మన్, ఇంకో ఆయన ఇన్ఛార్జ్ చైర్మన్, 4 చైర్మన్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు? మీరు కాదా? అవసరం ఈ కంపెనీకి? మన నాటి పనులు దగ్గర పోయాం, అదే మాకు ఏ పని చేయడం లేదు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళ నాటి గంధం పెట్టి పోలీసులు పెట్టిన పోలీసులు కాపాడుతున్నారు, ఉద్యోగం సాగిస్తా ఉన్నారు. కలిసి మనం అడిగేది ఏదైతే 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన విశాఖ కర్మాగారాన్ని, 50 ఏళ్ల క్రితం మన పూర్వీకులు కొట్టాలు తెచ్చిన ఈ కర్మాగారాన్ని, 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, 7 ఎంపీలు రాజీనామాలు చేసి తీసుకొచ్చిన ఈ కర్మాగారాన్ని, 3 లక్షల కోట్ల ఆస్తిగా మనం తీర్చిదిద్దిన ఈ కర్మాగారాన్ని, ఇది ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి కానీ ఆదాని అమ్మాలి ఆస్తి అయితే ఒప్పుకోలేదు లేదని చెప్పేసి ఉద్యోగం కొట్టాల్సి ఉంది. అయితే కొన్ని మంది తొమ్మిదో పెడుతుడు మాకు ఉద్యోగులు పాడు అంటూ ఉన్నారు. ఉద్యోగులు మనం 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 37 ఏళ్ళు, 35 40 ఏళ్ళ మధ్య ఉద్యోగం చేశాం. కొత్తగా పిల్లలు ఇప్పుడు 15 ఏళ్ళు ఉద్యోగం కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ కంపెనీలో కూలి చేయడం కోసం వీడికి అవుతాడు, వాడిగా దుంకోవడం కంపెనీ నడపాల్సిందే. నీ కారు మారుతి 800 మారుతి షిఫ్ట్, పోరాకార, బెంజ్ కార, లేదా రోషన్ రాజస్థాన్తో సంబంధం లేకుండా ఏ కారు కొన్నా నువ్వు ఆడ డ్రైవర్ అనేది కామన్. కారు 3 లక్షలతో కొను, 3 కోట్లతో కొను, డ్రైవర్ కామన్. కాబట్టి ఈ వర్క్ మ్యాన్ అనేవాడికి ఇప్పుడు కూడా కామన్ గా ఉంటాడు. కంపెనీ ఎవరు అడిగిన కంపెనీ కోసం, మన కోసం, మన ఉద్యోగాల కోసం చేసే పోవడం మాత్రం కాదు. ఇది ఒక దేశభక్తి పోరాటం. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం నిలబడాలని చెప్పి కోరుకున్నాం. విశాఖ ఉక్కులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గిస్తే మార్కెట్ లో బ్లాక్ అమ్ముకుంటూ ఉన్నారు వ్యాపారులు. దానికి 5,000 10,000 బ్లాక్ అమ్ముకుంటూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రైతులకు అమోనియా లేక డిఏపీ లేక అన్ని కొట్లాటలు చేస్తే ఫైరింగ్ జరిగింది మన 3 రోజుల క్రితం. అలాంటి అమోనియాని ఉత్పత్తి చేస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రైతులకు అమోనియా ఇస్తా ఉన్నాం. కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లేక వివరాలు ప్రాణాలు పోతా ఉంటే ఈ రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి, మహారాష్ట్ర దానికి కూడా మెడికల్ ఆక్సిజన్ ట్రైల్ పంపించారు. పెద్ద విశాఖ కర్మాగారం ఉంది. ఇటువంటి కామధేనుల కర్మాగారాన్ని సంపాదించుకుంటా ఉండాలా? కవర్దారని చెప్పేసి పాలకులు చెప్పబోతా ఉన్నాం. మీ సీట్లు కదులుతాయి, మీ పాలన మారుతుంది. కాబట్టి దీన్ని గుర్తెరిగి విశాఖకు ప్రభుత్వంలో కొనసాగాలంటే 3 పద్ధతులు నడపండి. మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. వింటర్ సీజన్ లో కూడా స్టీల్ మార్కెట్ పెరుగుతూ ఉంది. దీపావళి వెళ్ళిన తర్వాత వ్యాపారం బాగా జరుగుతుంది. 10 సంవత్సరం జరిగే తీరేది కాబట్టి పూర్తి స్థాయి ఉత్పత్తి ఒక పక్క తీయాలా, రెండో పక్క రా మెటీరియల్స్ కావాలా. మనం అడిగేది ఐరన్ ఓర్ భారతదేశంలో 100 ఏళ్ళ సరఫరా ఐరన్ ఓర్ నాకు సరఫరా చేయమని అడుగుతా ఉన్నాం. రెండో పక్క విశాఖపట్నం రైల్వే డివిజన్ రైల్వే రేఖలు మనం అడుగుతా ఉన్నాం. మూడో పక్క బాయిలర్ కోల్ భారతదేశంలో పక్కన ఉత్తర రాష్ట్రంలో 100 ఏళ్ళ సరఫరా ఉంది. బాయిలర్ కోల్ మనం అడుగుతా ఉన్నాం. ఈ 3 ఇచ్చినట్టయితే విశాఖ ఉక్కు లాభాల బాటలో తీసుకెళ్తూ రోజుకి 10 కోట్లు ఇంటూ 345 రోజులు 3,650 కోట్ల రూపాయలు నగరాబాద్ తెచ్చి పార్లమెంట్ పెట్టి ముందు పెట్టడం ఎక్కడి దమ్ము ఉందో మీరు అని చెప్పేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తాం. చెప్పండి సమాధానం ఎందుకు లేదు ఇక్కడ? మీరు దొంగలు కాబట్టి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మా ఉద్యమం 4 ఏళ్ళు పూర్తవుతా ఉంది. మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే కాలంలో ఈ పోరాట కమిటీ కానీ, సిఐటి కానీ, ఇతర ప్రధాన సంఘాలు కలుపుకొని ఖచ్చితంగా భారీ ఉద్యమాలు తెరలిస్తాం. నిన్న తరిమి కొట్టే పరిస్థితులు మీ ఇల్లు ముట్టడి చేసే కార్యక్రమాలు రాబోతే భవిష్యత్తు అని చెప్పేసి దాని దాకా పోకుండా వెంటనే ఆదివారం అవుతుంది నెక్స్ట్ శాలరీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిఐటి పిలుపు మేరకు మీరంతా కూడా ఆదివారం పూట కూడా మహిళలతో భార్యలతో వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆడపిల్లలు అడుగుతున్నారు, మన బిడ్డలు అంటూ అడుగుతున్నారు ఏమవుతుంది ప్లాంట్ అని చెప్పి. ఏమి కాదమ్మా, నీకు సిఐటి జెండా భరోసా ఖచ్చితంగా మన పోరాటం ఉన్నది కాదు, మన జెండా ఉన్నది కాదు, ఈ కంపెనీ ఖచ్చితంగా చెప్తూ అప్పటి వరకు మీరు పోరాటం ఇస్తే తెలియజేస్తూ ఈ సిఐటి ఉద్యమం బలంగా ఉన్నది కాలం కూడా కంపెనీ జోలికి కావడం రాడు. ఈ సిఐటి ఉద్యమాన్ని బలపరచడం కోసం కొంతమంది శక్తులు ప్రయత్నం చేస్తాము. దాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. ఏమైనా కొద్దిమంది సీనియర్ మహిళా నాయకులు ఇక్కడ ఉన్నారు. పిహెచ్ఎల్లో వాళ్ళు వస్తే ఎలా తరిమి కొట్టారో
ఆ ఎల్ఎన్టీ కంపెనీని ఈరోజు బిహెచ్ఎల్ గవర్నమెంట్ ఉంది. అట్లా అనేక ఉదాంతాలు ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఎన్ని పుడికి కంపెనీని నిలబెట్టుకోవడం కోసం తన వ్యక్తియుక్తులన్నింటినీ కూడా CI2 సెక్టర్ 2 ఆఫీస్ నుంచి రూపకల్పన చేస్తుంది, అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది, అక్కడి నుంచి ఉద్యమం ముందు తీసుకుపోతుందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ.